హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జానీ మాస్టర్ కేసులో అసలు గొడవకు కారణమైన హీరో విశ్వక్సేన్ దీనికి కారణం అంటూ ఇప్పుడు వార్త వచ్చింది. దీంట్లో ఎంతవరకు నిజం ఏంటి అనేది చూస్తే అది వాస్తవమే అని కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వక్సేన్ సెట్లోనే ఎవరు ఊహించని సంఘటన ఒకటి జరిగింది ఆయన షూటింగ్ టైంలో. సో ఆ సంఘటనతోటి ఒకసారిగా అక్కడ ఉన్న పరిణామాలన్నీ చేంజ్ అయిపోయి జానీ మాస్టర్కి అతని అసిస్టెంట్కి మధ్య గొడవ జరిగి అది తీరా చూస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో అంత కేసు పెట్టుకోగలిగేంత పెద్ద ఇష్యూ అక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళ వెనకాల జరిగిన సంఘటన ఓకే, కానీ ఆవిడ జానీ మాస్టర్ తర్వాత ఎప్పుడైతే జానీ మాస్టర్ దగ్గర పనిచేశారో ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. అది అలా కొనసాగుతుండగా ఆవిడకి పర్సనల్గా కొన్ని అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠి, ఆవిడ పర్సనల్గా వేరే ప్రాజెక్ట్స్ నుంచి అవకాశాలు అందుకొని డాన్సర్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు, కొరియోగ్రాఫర్గా కొద్ది గొప్ప గుర్తింపు తెచ్చుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ మళ్ళీ ఆవిడకి రిలేషన్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడము, ఇలా ఒక ఇష్యూ అయితే జరిగింది. సో ఇది జరిగిన క్రమంలో విశ్వక్సేన్ సినిమా షూటింగ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే జరిగి చివరికి విశ్వక్సేన్ కూడా హర్ట్ అయిపోయి ఇలా అయితే లాభం లేదని చెప్పేసి ఆవిడ విషయంలో కొద్దిగా రాంగ్ స్టెప్పులు తీసుకున్నాడు. దానివల్లే ఈ గొడవ పెద్దదైపోయి చివరికి జానీ మాస్టర్ మెడకు చుట్టుకుంది అని చెప్పేసి కనిపిస్తూ ఉందన్నమాట. ఒకసారి దీని వెనకాల ఏమేమి జరిగాయి అనేది ఫస్ట్ నుంచి చూస్తే ఈ జానీ మాస్టర్ మీద ఆవిడ కేసు పెట్టింది. తర్వాత ఆయన ఇప్పుడు జైలుకు వెళ్ళారు, అక్కడ రిమాండ్ కూడా విధించడం జరిగింది. మనకి ఇదంతా తెలిసిందే. సో ఇందులో జానీ మాస్టర్ ఆవిడతోటి ఏదైతే సంబంధం ఉందో దాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సమర్పించడము, ఆయన ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఛార్జ్ షీట్లో సమర్పించే దాన్ని బట్టి మనకు అసలు నిజాలు అయితే తెలుస్తాయి. ఇదొక యాంగిల్. అయితే ఇక్కడ జరిగిన సంఘటన, ఇంటర్నల్గా జరిగిన సంఘటన చూస్తే విశ్వక్సేన్ ఇప్పుడు ఒక సినిమాలో అయితే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆయనకి కొరియోగ్రఫీ చేయడానికి ఈవిడికి అవకాశం వచ్చింది, అసిస్టెంట్కి వస్తే ఆవిడ సరే అని చెప్పేసి కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒక సాంగ్కి ఒక రోజు షూట్లో కనీసం 30 నుంచి 35 షార్ట్స్ మనం తీయాలి అని చెప్పేసి వాళ్ళ షెడ్యూల్లో ప్లాన్ చేసుకున్నారట. విత్ డైరెక్టర్తో కలిపి ఇట్లా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కనీసం ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే, ఇప్పుడు ఎందుకంటే డ్యాన్స్ అనేసరికి అందరూ కరెక్ట్ సింక్లో చేయాలి, ఒక్కోసారి ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వస్తుంది, అదేవిధంగా వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి పరిస్థితులు ఒకవేళ అనుకూలించకపోతే కనీసం 15 షార్ట్స్ అయినా తీయాలి అని చెప్పేసి అనుకున్నారట. అనుకున్న తర్వాత మొత్తానికి ఆ 15 షార్ట్స్ తీయడానికి ఆవిడ రంగం సిద్ధం చేసుకొని ఆ డ్యాన్స్ కంపోజింగ్ చేస్తున్నారు, షార్ట్లు తీస్తున్నారు. ఇలా రోజంతా గడిచినా సరే కేవలం 7 షార్ట్స్ మాత్రమే తీశారట. అంటే 35 షార్ట్స్ ఎక్కడ, 7 షార్ట్స్ ఎక్కడ? ఈ గ్యాప్ చూస్తే ఇది చాలా ఇదిగా తయారయ్యేటట్టుంది. ఈ విధంగా చేస్తే ఈ 35 షాట్లు తీయడానికే కనీసం 4 రోజులు టైం పడుతుంది అనే అంచనాకు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే 7 షాట్ల చొప్పున తీస్తూ పోతే అది ఎక్కువ రోజులే టైం తీసుకుంటుంది. సో దానివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి విశ్వక్సేన్కి అలాగే ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్కి ఒక ఆలోచన పడింది. ఎలాగబ్బా అని చెప్పేసి ఆలోచించి చివరికి ఇవన్నీ తప్పించాలా అని చెప్పేసి ఆలోచించారట. అయితే ఇటువంటి ఆలోచన రావడం వెనుక, పైగా ఈ 15 షాట్లు అనుకొని కేవలం 7 షాట్లు మాత్రం తీయడం వెనుక జానీ మాస్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది. జానీ మాస్టర్ ఏ విధంగా ఉన్నాడని చూస్తే ఆవిడ ఆ షూట్లో ఉన్నప్పుడు మాటికి జానీ మాస్టర్ ఫోన్ చేసి ఆవిడని కలవాలి అని చెప్పేసి, లేకపోతే తన దగ్గరికి రమ్మని చెప్పేసి ఆవిడని ఇబ్బంది పెట్టాడట. అలా ఇబ్బంది పెడితే మొత్తానికి ఆవిడ కాన్సన్ట్రేషన్ పోయి కంపోజింగ్ సరిగ్గా చేయలేక, షార్ట్లు సరిగ్గా పెట్టలేక మొత్తం డీవియేట్ అయిపోయారట. అలా డీవియేట్ అవ్వడం వల్లే ఆవిడ షార్ట్లు సరిగ్గా తీయలేకపోయారు. అక్కడ ఒక రకంగా తాను ఫెయిల్ అయినట్టు అయిపోయిందట. ఎందుకంటే ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, కొరియోగ్రాఫర్ని కానీ లేకపోతే ఒక టెక్నీషియన్ని నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోవడానికి చుట్టూ చాలా శక్తులు అడ్డంకిగా ఉంటాయి. ఇది వాస్తవమే నిజానికి. వాటన్నిటిని దాటి నిరూపించుకుంటేనే అక్కడ వాళ్ళు నెగ్గగలుగుతారు. ఆల్రెడీ ఎంతో కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్, ఎంతోమందిని దాటి మన దాకా అవకాశం వచ్చిందంటే అది చాలా రేర్. మనం ఎంతో సక్సెస్ఫుల్గా ఉండి క్యాపబుల్గా ఉంటేనే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మన కెపాసిటీని అక్కడ నిరూపించుకోవాలి. కానీ ఆ అవకాశాన్ని వాడుకోలేకపోతే ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ కింద పరిణమించి కెరీర్కే డ్యామేజ్ పడే అవకాశం ఉంది. ఈ సెట్లో జరిగిన సంఘటన అన్ని సెట్స్లోనూ అందరి దగ్గర వైరల్ అవుతుంది, అందరూ డిస్కషన్ కూడా వస్తారు. ఇట్లా జరుగుతుందన్నమాట. అక్కడ డ్యాన్స్ మాస్టర్ సరిగా కొరియోగ్రఫీ చేయలేకపోయారు, అక్కడ ఫెయిల్ అయ్యారు, వాళ్ళని తీసేశారు అంటే అది ఇండస్ట్రీలోనే ఒక బ్యాడ్ నేమ్గా ఉండిపోతుంది. ఒక డ్యాన్స్ మాస్టర్ని తీసేశారు అంటే మరొక సెట్లో మరొక డైరెక్టర్ అవకాశం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. వీళ్ళు ఏం తప్పు చేశారు, వీళ్ళకి సరిగా రాదేమో అనే డౌట్కి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు అప్పటిదాకా ఎంత నిరూపించుకున్నారు అనేది కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇండస్ట్రీలో. కాబట్టి ఇక్కడ ఈ సెట్లో ఆవిడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, చివరికి ఆవిడని తొలగించేశారు. దాంతో ఆవిడ బాగా ఇరిటేషన్ అయిపోయారు. నేను ఇట్లా తొలగించడానికి కారణం, నేను ఆ షాట్లు పెట్టలేకపోవడానికి కారణం జానీ మాస్టరే, ఆయన కాల్స్, ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆవిడ బాగా కోపం పెట్టుకున్నారట. ఈ కోపాన్ని చూపించడం కోసం ఒక అవకాశం తీసుకొని
ఇంకా ఈ భరించలేము అంటే ప్రతిసారి ఫోన్ చేయడాలు రమ్మండాలు ఇవన్నీ కూడా బాగా ఈ ఇబ్బందిగా అనిపించి దానికి తిరిగి ఏదో రకంగా మనం అడ్డుకోవాలి అని చెప్పి ఇట్లా ఆవిడ స్టేషన్కి వెళ్ళడం కేసు పెట్టడం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. అయితే దీన్ని జానీ మాస్టర్ గారి వైఫ్ అయేషా గారు ఖండిస్తున్నారు. అసలు ఇటువంటి సంఘటనే జరగలేదు, ఆవిడ ఆయనకు దూరంగా ఉండటం దాదాపు చాలా కాలం అయింది, దాదాపు 1.5 year పైనే అయింది. సో ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఆవిడ నిజానికి అంత క్యాపబుల్ మాస్టర్ అయితే కనీసం సగంలో సగం షార్ట్స్ అన్న పెట్టగలగాలి. ఆవిడకి చేయడం రాక ఆవిడ ఫెయిల్ అయిపోయి చివరికి ఇప్పుడు ఆ నిందని నా భర్త మీద వేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ ఫైర్ అయిపోయారు. ఇది ఇందులో జరిగిన సంఘటన. సో మరి ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియకుండా ఉంది. అయితే మరి ఇది జరిగే అవకాశం ఉందా లేదంటే చాలా వరకు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ని కేవలం 7 షాట్లు మాత్రమే మొత్తం రోజంతా షెడ్యూల్లో తీశారు అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిందే. ఇదొక యాంగిల్ అయితే ఆవిడ ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ మరుసటి రోజే ఆవిడ ఇంటి ముందు ఒక ప్లకార్డ్, ఒక నోట్ కనిపించింది. అంటే కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ అని చెప్పేసి ఒక నోట్ కనిపించింది. దాంట్లో ఊరు పేరు కూడా ఎవరిది లేదు. సో ఎందుకు లేదు, ఈ కంగ్రాచులేషన్స్ ఎవరికి చెప్పారు ఏంటి అని చెప్పేసి ఒక సందేహం కూడా అందరికీ రావడం జరిగింది. కాబట్టి దాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు నిజంగానే జానీ మాస్టర్ ఇది పెట్టాడా, అక్కడ వచ్చిన రియాక్షన్కి ఇక్కడ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడా అన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆయన మాటని లెక్క చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందా అన్నట్లుగా ఉంది సీను. అయితే దీంట్లో ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. ఎక్కడైతే పోలీసుల ఎంక్వైరీలో మాత్రం జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు ఇవన్నీ వాస్తవాలు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ ఇష్యూలో విశ్వక్సేన్ ఇరుక్కున్నట్టయింది. ఎందుకంటే ఆవిడ మీద నమ్మకం పెట్టి మరింత అవకాశం ఇచ్చుంటే, ఆవిడ చెప్పేది ఏదో అర్థం చేసుకొని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఎందుకంటే ఆవిడకు వచ్చిన అవకాశం కూడా పోయినట్టయింది. సో ఈ పోవడానికి విశ్వక్సేన కారణమైనట్టుగా ఇక్కడ మనకైతే సినారియో కనిపిస్తుంది. కొన్నిసార్లు పొరపాట్లు జరగచ్చు, కానీ దానికే తీసేయడం అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ పోవడం. సో ఇది ఇక్కడ ఇష్యూగా తయారైపోయింది. మరి ఇప్పుడు విశ్వక్సేన్ ఇంత ఇష్యూ జరిగాక ఆల్రెడీ అల్లు అర్జునే ఆవిడకి అవకాశం ఇస్తాడు అన్నది వచ్చిన తర్వాత మరి విశ్వక్సేన్ కూడా తను రియలైజ్ అయ్యి ఆవిడకి అవకాశం ఇస్తాడా? ఎందుకంటే అది ఆల్రెడీ ఆవిడ అవకాశమే, తనకే ఇచ్చాడు, ఆవిడే కంపోజ్ చేశారు. అప్పటికీ సగం పాట షూట్ కూడా అయింది, మిగతా సగం ఉంది. సో ఈ క్రమంలో మరి ఆవిడ పరిస్థితి ఏంటి, విశ్వక్సేన్ నిజంగానే ఆదుకుంటాడా లేకపోతే ఇక లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.